హాయ్ వెల్కమ్ టు దీక్ష ఫ్యాషన్స్. సో ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక బ్లూ శారీ అనమాట. సో దీనికి అంతా బ్లూ కాంబినేషన్ ఉండే శారీ టాజిల్స్కి ఇలా లేస్ స్టిచ్ చేసేసాను. అండ్ బ్లౌజ్ కూడా బ్లూ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది, బిగ్ అండ్ స్మాల్ బార్డర్. సో దీనికి బ్లూ కాబట్టి కొంచెం డార్క్ షేడ్లో ఇలా నా దగ్గర ప్యాచెస్ ఉండే అనమాట. సో ఆ ప్యాచెస్ని ఇలా బార్డర్ లాగా యూ షేప్ నెక్ చుట్టూ స్టిచ్ చేసా. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉండింది, సింపుల్గా బాగుండే. అండ్ టాజిల్స్ టై చేసుకోవడానికి సిల్వర్ కాంబినేషన్ యూస్ చేశాను. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సింపుల్గా కొంచెం ఇచ్చేసాను. ఇది ఓవరాల్ సింపుల్ లుక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. సో ఇది పళ్ళు అనమాట. పళ్ళుకి టాజిల్స్ ఇలా స్టిచ్ చేసా, ఒక లేస్ స్టిచ్ చేసేసి దానికి ఆరెంజ్తో ఇలా స్టిచ్ చేసా. స్టార్టింగ్ ఎండింగ్ 3 ఇచ్చి మిడిల్లో ఒకటి ఇచ్చానమాట. ఉన్నదాంతో అలా అడ్జస్ట్ చేసా. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్కి బార్డర్ ఇస్తారు కదా, బార్డర్ని నేను బార్డర్ లాగా యూస్ చేయకుండా ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. అండ్ శారీ ఫ్యాబ్రిక్తో ఇలా 2 లైన్స్ ఇచ్చాను. హైలైటింగ్ పర్ల్స్ క్రిస్టల్తో అలా స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ కొంచెం లుక్ తెచ్చా. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా శారీ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ పెట్టా. బార్డర్లో పెద్ద బార్డర్ వస్తుంది కదా, సో దాంట్లో కొంచెం బ్యాక్ సైడ్ యూస్ చేసి కొంచెం స్లీవ్స్కి యూస్ చేశాను. సో స్లీవ్స్కి గోల్డ్ బీడ్స్ స్టిచ్ చేశాను అనమాట, క్రీమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో ఇది ఓవరాల్ ఈ శారీ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. రియల్గా కలర్ కొంచెం వేరే ఉంది, వీడియోలో ఒకలా కనిపిస్తుంది, కొంచెం షేడ్ డిఫరెంట్. బట్ ఇది ఒక బ్రౌన్ అండ్ లావెండర్ కాంబినేషన్ లాగా పికాక్స్ వచ్చింది. సో పళ్ళు బ్రౌన్ వచ్చింది. టాజల్స్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. గోల్డ్ బీడ్స్ ఉండే బాల్స్కి ఇలా యాష్ అండ్ వైట్ డబుల్ కాంబినేషన్ యూస్ చేసి స్టిచ్ చేశాను. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బ్రౌన్ వచ్చింది. సో ఆ బ్రౌన్ ఫ్యాబ్రిక్తో పైన జస్ట్ ఫ్లవర్ లాగా స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఆ ఫ్యాబ్రిక్కే ఫుల్ షైనింగ్ ఉంది. నాకు ఏ వర్క్ చేసినా ఫ్యాబ్రిక్ షైనింగే ఎక్కువగా ఉందనిపించి అలా స్టిచ్ చేశాను అనమాట. అండ్ మనకి పీకాక్స్ ఉన్నాయి కాబట్టి శారీలో నేను బ్లౌజ్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేపించాను. సో అది కూడా ఇలా పికాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో బార్డర్ డబుల్ బార్డర్ ఇచ్చారు స్లీవ్స్కి అయితే. సో డబుల్ బార్డర్ యూస్ చేసా. సింగిల్ బార్డర్ని బ్యాక్ సైడ్ యూస్ చేశాను అనమాట. స్లీవ్స్ ఎల్బో లెంత్ స్టిచ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఆ మగ్గం వర్క్ని మగ్గం కంప్యూటర్ వర్క్ని హైలైట్ చేయడానికి ఆ కట్ బీడ్స్ని దాని మీద స్టిచ్ చేశాను అనమాట. సో ఎల్బో నుంచి పికాక్ రాకుండా షోల్డర్ నుంచి పికాక్ వచ్చేలాగా పెట్టించుకొని ఎల్బో దగ్గర బార్డర్ ఇచ్చా. అండ్ బార్డర్ కింద ఇలా సింపుల్ క్రిస్టల్ అండ్ కట్ బీట్స్తో ఇలా హ్యాంగింగ్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇది స్లీవ్స్కి లుక్. అండ్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుంది ప్లెయిన్గా అనేది లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను. అది ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత అనమాట, లైక్ కట్ బీట్స్ క్రిస్టల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్కి కొంచెం ఈ లుక్ వచ్చింది. పికాక్ని హైలైట్ చేస్తూ కొంచెం స్టోన్స్ అవి స్టిచ్ చేశాను. అండ్ టాజిల్స్ నా దగ్గర రెడీమేడ్వి ఉంటే అవి స్టిచ్ చేశాను అనమాట. సో ఇది 3 శారీస్ అండ్ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసినవి, టాజిల్స్ అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ డిజైన్స్. సో ఇలా పర్ల్స్ టాజిల్స్ అన్నీ యూస్ చేసి స్టిచ్ చేసి, ఈ టాజిల్స్ ఫస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేసాం, మళ్ళీ లేస్. సో ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ప్లెయిన్గా ఇలా ఉన్నిందనమాట. సో దీనికి నేను కట్ బీడ్స్ క్రిస్టల్స్ యూస్ చేసుకున్నా. స్టిచ్ చేయకముందు లుక్ ఇది ఫోటో చూసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవి శారీ అండ్ స్టిచ్చింగ్ పిక్స్ అన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.